నమస్తే, నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు మంగళగిరిలో చోటు చేసుకున్న వివిధ వార్తా విశేషాలను వీక్షిద్దాం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి గండాలయ స్వామి సన్నిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఇటీవల కొండపైన నాటిన మొక్కలకు ఏర్పాటు చేస్తున్న ఫెన్సింగ్ పనులను, స్వామివారి రాతి మండప, వాచ్మెన్ రూమ్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. దిగువ సన్నిధిలోని పార్కింగ్ స్థలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆర్కే దేవస్థానం అధికారులతో కలిసి పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో భక్తులకు తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్మాణ పనులతో పాటు వృద్ధులు సేదతీరేందుకు వీలుగా బల్లల ఏర్పాట్లను పరిశీలించి త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆర్కే అధికారులను కోరారు. మంగళగిరి ప్రధాన రవాణా మార్గం అయిన గౌతమ్ బుద్ధ రోడ్డును 180 మీటర్ల వెడల్పుతో విస్తరించామని, అతి త్వరలోనే గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. గతంలో ఎన్ఆర్ఐ జంక్షన్ నుండి ఆర్ఎండ్బి బంగ్లా వరకు గౌతమ్ బుద్ధ రోడ్డు ఉండగా, ప్రస్తుతం ఆ రోడ్డును ఎన్ఆర్ఐ వై జంక్షన్, నేతన్న సర్కిల్ వద్ద నుంచి ఎయిమ్స్ జంక్షన్ వరకు డివైడర్తో కూడిన నూతన రోడ్డు నిర్మాణంతో పాటు వివిధ రకాల మొక్కలతో సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా చెప్పారు. అలాగే నగరంలోని మన్నెంవారి బజార్లో 35 లక్షల నిధులతో 400 మీటర్ల పొడవున జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో త్వరగా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. బైపాస్ రోడ్డు వెంబడి పాత మంగళగిరి ఎస్సీ కాలనీ మార్గానికి డాక్టర్ బాబు జగజ్జీవనరావు ముఖద్వారం ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేసి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ డిఈ కృష్ణారెడ్డి, దేవస్థానం ఈవో ఏ రామకోటిరెడ్డి, వైసీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశానుసారం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించి బోర్డు కమిటీల్లో అన్య మతస్థులను, అవినీతి పరులను బోర్డు చైర్మన్, కమిటీ సభ్యులుగా నియమించినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ మేరకు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదుట ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తొల్లుమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో 2 రోజుల్లో 1000 మందికి పైగా హిందూ భక్తుల నుండి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని, మంగళగిరి నేతలు జగ్గారపు శ్రీనివాసరావు, అందే శివశంకర్రావు, పంచమర్తి చిన్న, నవనీత్ రెడ్డి, కోవెల్కార్ రాకేష్ జీ, కొక్కిరాల యశోదకృష్ణ, పడమట రాధాకృష్ణ, మొండి వీరబాబు, జంజనం కార్తీక్, కె బాగేశ్వరరావు, కటారి ఈశ్వర్ ప్రసాద్, కాండ్రు భానుకిషోర్ తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి. హిందూ దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి. ఉండొద్దు 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 ఉండొద్దు. మన దేవాలయం మన దేవాలయం. చేయొద్దు 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 చేయొద్దు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదంతో మంగళగిరి టౌన్ రూరల్, తాడేపల్లి టౌన్ రూరల్కు జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు నూతనంగా నియమితులైన యువజన అధ్యక్షులకు నియామక పత్రాలు అందించారు. నూతనంగా నియమితులైన యువజన విభాగం అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టౌన్ షేక్ ఖైరుల్లా, మంగళగిరి మండలం బలుస్పాటి వెంకటేశ్వరరావు, తాడేపల్లి టౌన్ సింగంశెట్టి వెంకటేశ్వరరావు, తాడేపల్లి మండలం తిరుమలశెట్టి నరసింహారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీలో ఉన్నంత యువత మరే పార్టీలోనూ లేరని, నేటి యువతే రేపటి భవిష్యత్తు అని, పార్టీ నియమ నిబంధనలకు లోబడి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు బేతపూడి విజయశేఖర్, బడే కోమలి, మునగపాటి వెంకట మారుతీరావు, జంజనం వెంకట సాంబశివరావు, దాసరి శివనాగేంద్ర, తిరుమలశెట్టి కొండలరావు,
సాధు, చంద్రశేఖర్, వాస శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తెనాలి రోడ్లో గల పంప్ హౌస్ వద్ద తుది దశకు చేరుకున్న షంషద్ ఖాన్ స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింక్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కార్పొరేషన్ అధికారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే సూచనలు చేశారు. అక్కడే నిర్మాణంలో ఉన్న గుమ్మడి పుల్లేశ్వరరావు పవర్ లిఫ్టింగ్ మెమోరియల్ అకాడమీ పనులను కూడా పరిశీలించారు. త్వరలోనే ఈ అకాడమీని ప్రారంభించనున్నారు. స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింకుల వద్ద చిన్నపిల్లలు ఆడుకోవటానికి 2 పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాడేపల్లి మండలం కుంచెనపల్లిలో ప్రజాశక్తి రిపోర్టర్ నల్లపు కిషోర్ కుమార్తె వివాహానికి టీడీపీ నాయకులు హాజరై నూతన వధూవరులు అఖిల, జకరయ్యలకు నారా లోకేష్ పంపిన పెళ్లి కానుక అందజేశారు. అలాగే నవలూరులో రామకూరి నాగమల్లేశ్వరరావు కుమార్తె వివాహానికి స్థానిక టీడీపీ నాయకులు హాజరై నూతన వధూవరులు దీనా కుమారి, గోపీలకు నారా లోకేష్ పంపిన పెళ్లి కానుక అందజేశారు. మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్, డాక్టర్ ఎంఎస్ఎస్ విగ్రహాల వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ప్రజలకు 446వ రోజు భోజనం అందజేశారు. ఇటలీ ఎన్ఆర్ఐ మల్లెల వంశీకృష్ణ, శ్రీలేఖ దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా వారి సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ నందు పేదలు భోజనం చేశారు. అలాగే తాడేపల్లి నులకపేట సెంటర్లో లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద ప్రజలకు 374వ రోజు భోజనం అందజేశారు. తాడేపల్లికి చెందిన గొర్ల వేణుగోపాల్ రెడ్డి సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ నందు భోజనం అందజేశారు. మంగళగిరి తాడేపల్లి రోడ్లో మహారాష్ట్ర యువకులు హల్చల్ చేస్తున్నారు. చైనా సరుకులను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. 10ల సంఖ్యలో యువకులు మంగళగిరి తాడేపల్లి రోడ్లో తిరుగుతూ యాపిల్ ఇయర్ బడ్స్ను విక్రయిస్తున్నారు. కార్లు, బైకులపై వెళ్లే యువకులను టార్గెట్ చేసుకొని ఈ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో ఇయర్ బడ్స్పై 26,000 రూపాయల ప్రైస్ ఉన్న వాటిని కారుపై వస్తే 10,000 నుంచి 5,000 వరకు అమ్ముతుండగా బైక్పై వచ్చిన వారికి 2,000 నుండి 500 వరకు చెబుతున్నారు. కొందరు యువకులు గట్టిగా నిలదీస్తుంటే ఇవి చైనా నుండి వచ్చిన థర్డ్ పార్టీ సరుకుగా తేలింది. గత 3 రోజులుగా ఈ యువకుల ముఠ పెద్ద ఎత్తున విక్రయాలు సాగించినట్లు తెలుస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, కరెంట్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం సమరభేరి ప్రచార కార్యక్రమాన్ని తాడేపల్లి ముగ్గు రోడ్లో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఈరోజు ఉదయం ప్రారంభించారు. ముగ్గు రోడ్డు సెంటర్, సలాం హోటల్ సెంటర్, పోలకంపాడు, పుష్కర్ కాలనీలో నాయకులు పర్యటించి కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. సిపిఎం నేతలు జొన్న శివశంకర్రావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరుగా వెంకటేశ్వర్లు, దొంతిరెడ్డి శ్రీనివాస్ కుమారి, గాదే సుబ్బారెడ్డి, వేముల దుర్గారావు, సోలా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి ముగ్గు రోడ్డు సిపిఎం కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు దర్శనపు హుస్సేన్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుస్సేన్ చిత్రపటానికి సీనియర్ నేత జొన్న శివశంకర్రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ నిత్యం పేద ప్రజలు, వ్యవసాయ కార్మికుల కోసం పనిచేసిన హుస్సేన్ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో కేఎల్ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఓణం వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని కేరళలో జరుపుకునే అతి పెద్ద పండుగ ఓణం వేడుకని అన్నారు. ఈ పండుగ కేరళ ఆచార వ్యవహారాలతో పాటు వారి సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. ఆధునిక కాలంలో కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతి ప్రాచీన పండుగ తమ వర్సిటీలోని విద్యార్థులతో కలిసి జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.